వచ్చేసింది. మీరు టేస్ట్ చేయాలనుకుంటున్నారా? మీరు వెంటనే చూడండి. బాగా పండిన అట్టి పండ్లను పిల్లలు తినడానికి ఎక్కువగా ఇష్టపడరు, కాబట్టి ఇలా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావలసిన పదార్థాలు: బాగా పండిన 3 అరటికాయలు, ఎండు కొబ్బరి తురుము, 1/2 కప్ చక్కెర, 1/2 కప్పు బెల్లము. బెల్లం ఇష్టం లేని వాళ్ళు 1 కప్ షుగర్ వేసుకుంటే సరిపోతుంది. డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఇలాచీ పౌడర్ 1/2 టీ స్పూన్, 1/2 లీటర్ మిల్క్. ముందుగా పాలను స్లో ఫ్లేమ్లో మరిగించుకోవాలి. బాగా మరిగే వరకు ఇలా తిప్పుతూ మరిగించుకోవాలి. పాలు కాగేలోపు బనానాని కట్ చేసి స్మాష్ చేసుకుందాం. ఈ విధంగా కట్ చేసుకొని స్మాష్ చేసేసుకోవాలి మెత్తగా. మిల్క్ బాగా మరిగాయి. దీంట్లో ఇప్పుడు బనానా పేస్ట్ వేసుకుందాం. ఇది బాగా కరిగేలాగా మసలనివ్వాలి. మొత్తం పేస్ట్ లాగా అయ్యేలాగా కలుపుతూ ఉండాలి స్లో ఫ్లేమ్ మీద. ఇది బాగా చక్కగా ఉడికిపోయింది. ఇందులో ఇప్పుడు షుగర్ యాడ్ చేద్దాం. షుగర్ యాడ్ చేస్తాం. ఇందులోనే బెల్లం తురుము కూడా యాడ్ చేయాలి. బాగా అంతా కరిగే వరకు బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఇలాచి పౌడర్ వేసేసి కలుపుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. దీంట్లో ఇప్పుడు మనం తురిమి పెట్టుకున్న కొబ్బరి పొడిని యాడ్ చేయాలి. స్లో ఫ్లేమ్ మీద బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. అడుగంటకుండా బాగా కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల పాటు ఇలాగే కలుపుతూ బాగా ఉడకనివ్వాలి. వెడల్పాటి ప్లేట్లో కొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ తీసుకొని బాగా అప్లై చేయాలి. బాగా ఉడికిపోయింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఆయిల్ తీసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఈ విధంగా మొత్తం ప్లేట్లోకి వేసేసుకోవాలి. ఈ విధంగా ప్లేట్ మొత్తానికి అప్లై అయ్యేలాగా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 3 గంటల పాటు ఆరనిద్దాం. ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెడితే సరిపోతుంది. చల్లుకొని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. దీన్ని డైమండ్ షేప్లో కానీ స్క్వేర్ షేప్లో కానీ కట్ చేసుకోవచ్చు, మన ఇష్టం. నేను ఇప్పుడు కట్ చేస్తున్నా, చూడండి. ఎంతో టేస్టీ అయిన పిల్లలు చాలా ఇష్టపడి. బనానా బర్ఫీ రెడీ అయింది. మీరు కూడా